Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. తాతయ్య, మన నగరంలో ఇంత పెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇదే ఫస్ట్ టైం కదా? ఈ రోజు తాతగారి పర్సు ఖాళీ చేస్తాను చూడు. నమస్కారం మేడం, ఇది చూడండి. తాతయ్య, తాతయ్య, అయ్యో జాగ్రత్త. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ నగలు కూడా బాగున్నాయి. ఇవన్నీ కొనేసుకుందామా? ఇందులో మీరు నవ్వాల్సిన విషయం ఏముంది? ఇలా చూడండి, మీ వస్తువులన్నీ మీరు తీసేసుకోండి, లేకపోతే ఇలాగే వెళ్ళిపోతాను. వెళ్ళండి తాత, వెళ్ళండి. మీరు వెళ్లేలోగా అన్ని బిల్లులు మీ చేతికి వస్తాయి. నేను లాల్ చందర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఎగ్జిబిషన్ క్లోజ్ చేసే టైం అయింది. అందుకని దయచేసి మీరందరూ వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే రండి. రాత్రి ఎక్కువసేపు ఇక్కడ ఉండటానికి లేదు. బందోబస్తు కోసం లడ్డూ సింగ్ గారిని ఇక్కడికి పిలిచాం, ఆయన వచ్చారు. డోంట్ వర్రీ. ఇలా చూడబ్బాయ్, ఇక్కడున్న లడ్డూ సింగ్ గారికి వాళ్ళ స్టాఫ్ మొత్తానికి టీ ఇవ్వు. ఏదో ఈ టీలో ఎవడో ఏదో కాలిపినట్టు ఉంది రే. ఈ టీ తాగానే నాకు నిద్ర వస్తుందంటే ఏదో దొంగతనం జరుగుతుంది అనుకుంటాను. శివాకి ఫోన్ ఫోన్ చేయాలి. టీచరు అందులో ఏదో నిద్ర కోసం కలిపేశారనుకుంటాను. లడ్డూ సింగ్ గారు, అది మీరు నిద్రపోవడానికి కాదు, బంగారాన్ని దొంగలించడానికి. చూడు, టీ ఇచ్చిన వాడు ఏదో కలిపేశాడు అనుకుంటాను. ఇక్కడ దొంగతనం జరుగుతోంది శివ, నువ్వు త్వరగా. సార్ చాలా శ్రమ పడుతున్నట్టున్నారు. సార్, నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళొస్తాను. మీరు బాగా నెమ్మదిగా రెస్ట్ తీసుకోండి సార్, అర్థమైందా? నన్నెవరూ అసలు పట్టుకోలేరు. నన్ను పట్టుకోవాలనుకుంటే వాణ్ణే ఒక పట్టుబడతాను. లడ్డూ సింగ్ గారు మేలుకోండి, లడ్డూ సింగ్ గారు, లడ్డూ సింగ్ గారు మేలుకోండి, నేను శివాని. శివ, వచ్చేసావా? ఏంటి నాలుగుగా కనపడుతున్నావు? ఒక్క శివ సరిపోతాడయ్యా, 4 శివాలు అవసరం లేదు. లడ్డూ సింగ్ గారు, నేను ఇక్కడే ఉన్నాను, మీరు జాగ్రత్తగా నించోండి. సరే, ఆ దొంగ ఎటువైపు వెళ్ళాడో చెప్తారా? శివ, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ 4 దారుల్లో వాళ్ళు ఎటు వెళ్ళారని. నాకు తెలిసి వాళ్ళు ఎటు లేదు 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 శివ, వాళ్ళు అటు వెళ్ళి ఉంటారు. మీరు కొంచెం నిద్ర లేవండి, నేను వెళ్ళి దొంగల్ని పట్టుకుంటాను.
సింగ్ గారు వినండి. రే చిన్న పిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. తీసుకోండి. త్వరగా త్వరగా పారిపోండి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి రే, కాపాడండి, నన్ను కాపాడండి, త్వరగా వచ్చి కాపాడండి, కాపాడండి. వెరీ గుడ్ శివ, వెరీ గుడ్. ఎలాగో దొంగని పట్టుకున్నావు. నా ప్లాన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మీ ప్లానా ఏంటి సార్? మీ ప్లాన్ శివానే కాదు సార్, మనకు వాయిస్ మెసేజ్ చేశాడు వాళ్ళు ఇటువైపుగా వెళ్తున్నారు అని. ఒక తెలివిగల పోలీస్ ఆఫీసర్ కి బాగా తెలుసు ఏ ప్లాను ఎవరి దగ్గర ఎలా చెప్తే ఎలా జరుగుతుందని. ఈ సిచ్యువేషన్ కి తగినట్టుగా శివాని సెలెక్ట్ చేసి ప్లాన్ చేసింది నేనే. అందుకని నా ప్లాన్ వర్కౌట్ అయిందన్న. సార్, అసలైన దొంగ పారిపోయాడు. ఇతను తన మనిషి. ఇదిగో అంకల్, మీ బాస్ ఎవరో మర్యాదగా చెప్పండి. నాకు అసలేం తెలీదు, నిజంగానే నాకేం తెలీదు. ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ లోనే కాంటాక్ట్ చేసి మాట్లాడతారు. నేను ఇంతవరకు ఎవరి మొహం చూసింది లేదు. ఓహో, దొంగ తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు? నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి. వాణ్ణి వదిలిపెట్టను. ప్లాన్ పేరేంటో నేను చెప్పనా? ఆ ప్లాన్ పేరు ప్లాన్ శివ. ప్లాన్ శివ, ప్లాన్ శివ. కానిస్టేబుల్ రా, దీన్ని పోలీస్ స్టేషన్ కి ఎత్తుకెళ్ళాం. అమ్మో, బరువు ఎక్కువగా ఉన్నావు రోయ్. మేము చాలా తెలివిగా ప్లాన్ చేసి ఈ దొంగని పట్టుకున్నాం. దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళల్లో ఇప్పుడు ఒకడే పట్టుబడ్డాడు. త్వరలోనే అందరినీ పట్టి జైల్లో పడేస్తాను. లడ్డు సింగ్ గారు, నెట్వర్క్ సింగ్ లాల్ మనిషిని పట్టుకున్నామని చెప్పారు కదా, అది మీరు పట్టుకున్నారా లేక శివ పట్టి మీకు ఇచ్చాడా? లడ్డూ సింగ్ కి ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది. ఎప్పుడు చూసినా నా మనవడితోనే పనులు చేయించుకుంటుంటాడు. శివ, ఈ విషయంలో నువ్వు తలదూర్చుకో. చెప్పింది అర్థమైందా? అరే, నేను పట్టుకుంటే ఏంటి, శివ పట్టుకుంటే ఏంటి, అంతా ఒకటే కదా. ఓయ్ గ్యాంగ్ లీడరు, ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాపం తెలియకుండా ఈ లడ్డు సింగ్ ఏరియా లోపలికి వచ్చి దొంగతనం చేసేసావు. నీలాంటి చిన్న చిన్న దొంగల్ని పట్టుకోవడానికి నేను రాను. నా శివానే వస్తాడు. అర్థమైందా? ఈ శివగాడికి నా తడాకా ఏమిటో నేను చూపిస్తాను. ఎంత పెద్ద దొంగ నేను. నన్నే పట్టుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళంతా చూస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.